హలో హాయ్ అండి, వీణావాదిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆల్రెడీ మొఘల్ సామ్రాజ్యం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అప్లోడ్ చేశానండి. లెసన్ లాస్ట్లో ఉంది, పార్ట్ 4 ఇది. ఇక్కడితో ఇది లెసన్ కంప్లీట్ అయిపోద్దండి. లెసన్ స్టార్ట్ అయిపోద్దాం. నేను ఆల్రెడీ పార్ట్ 3లో మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కొన్ని కారణాలు చెప్పానండి. ఔరంగజేబు యొక్క అసమాన స్వభావం తన కుమారులను కానీ అధికారులను కానీ సమర్థంగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు. అతని మతమౌఢ్యం కారణంగా జాట్లు, సత్నామీలు, సిక్కులు తిరుగుబాటు చేశారు. రాజపుత్రులు మరాఠాలతో శత్రుత్వం అతని సామ్రాజ్యానికి శాపంగా మారింది. ఇవి కూడా చదవాలండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పేపర్స్ డిఎస్సి కానీ టెట్ కానీ ఎలా అడుగుతున్నాడంటే ఒక 4 పాయింట్స్ ఇచ్చి అందులో సరైనవేవి సరి కానివేవి, అందులో ఏబి సరైనవా, డిసి సరి కానివా అని అడుగుతున్నాడండి. ఆ విధంగా చదవాలి, మనం బిట్ పెట్టాలి అంటే కరెక్ట్గా ఫ్లూయెంట్గా నేర్చుకోవాలండి. ఔరంగజేబు వారసులు అసమర్థులు, వారిలో చాలామంది విలాస జీవితానికి అలవాటు పడ్డారు. చాలామంది అధికారులు అవినీతి పరులు అయ్యారు. సింహాసనం కోసం కుమారుల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు పరిపాలనను బలహీనపరిచాయి. షాజహాన్, ఔరంగజేబుల దక్కన్ విధానము సామ్రాజ్యాన్ని మరింత బలపరిచింది. బలహీనపరిచింది. అహ్మద్ షా, నాదిర్ షాల దండయాత్రలు, మున్షబ్దారుల తిరుగుబాట్లు కూడా పతనానికి కారణమయ్యాయి. క్రీస్తకం 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీస్తకం 1857లో రెండవ బహదూర్ షా కాలంలో పతనమైంది. సమకాలీన రాజ్యంగా మరాఠా. ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, బహమనీ రాజులు మొఘలుల సమకాలికులు. వారు మొఘలుల పాలనను వ్యతిరేకించి వారితో పోరాడారు. మరాఠా పాలకుడైన శివాజీ మొఘలుల విస్తరణను నిరోధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ మరాఠా రాజ్యం క్రీస్తకం 1674-1680. ఉత్తర భారతదేశంలో మొఘలుల అధికారం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలు మొఘలులకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేశారు. మరాఠా రాజ్య స్థాపకుడు ఎవరు అంటే శివాజీ పూణే సమీపంలోని శివనేరి కోటలో జన్మించాడు. అతని తండ్రి సాజీ భోంస్లే. అతను బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడు. అతని తల్లి జిజియాబాయి సంరక్షణలో పెరిగాడు. అతడు సమర్థ రామదాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనలచే ప్రభావితుడైనాడు. దాదాజీ కోండదేవ్, తానాజీమాల్ సురే వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు. మరాఠా వీరులతోనూ మావలి అనే పశ్చిమ కనుమలలో నివసించే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు. రాజ్య విస్తరణ. శివాజీ తన 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలో తోరణ దుర్గంను జయించాడు. ఆ తర్వాత రాయ్గఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్లను ఒక్కొక్కటిగా జయించాడు. కోపగ్రస్తుడైన బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచివేయడానికి తన సేనాధిపతి అఫ్జల్ ఖాన్ను పంపించాడు. అఫ్జల్ ఖాన్ మోసంతో శివాజీని చంపాలనుకున్నాడు. శివాజీ తన వద్దనున్న వ్యాఘ్రనలి పులిగోలు లాంటి అనే ఆయుధంతో అఫ్జల్ ఖాన్ను సంహరించాడు. శివాజీ యొక్క ఈ విజయాలను గ్రహించిన ఔరంగజేబు అతనిని అణచడానికి తన సేనాధిపతి షాయిస్త్ ఖాన్ను దక్కన్కు పంపించాడు. కానీ శివాజీ షాయిస్త్ ఖాన్ను ఓడించాడు. దీనితో ఔరంగజేబ్ కోపగ్రస్తుడైనాడు. రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీపైకి పంపించాడు. జైసింగ్ శివాజీని ఓడించి కొన్ని కోటలను స్వాధీనపరుచుకున్నాడు. చివరికి ఔరంగజేబ్తో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఆగ్రా జైలులో బంధించాడు. శివాజీ తెలివిగా జైలు నుంచి తప్పించుకుని తన రాజధానికి చేరినాడు. ఆ తరువాత తాను కోల్పోయిన కోటలన్నింటినీ మొఘలుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతడు సూరత్పై దండెత్తి దానిని కొల్లగొట్టాడు. శివాజీ పట్టాభిషేకం. రాయ్గఢ్లో శివాజీకి ఛత్రపతి బిరుదు ఇవ్వబడింది. విలాసవంతమైన వేడుకలో మరాఠాల రాజుగా పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం జరిగిన వెంటనే శివాజీ జింజి, వెల్లూరు, మైసూర్ ప్రావిన్సులో అధిక ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. భారీ కప్పము అందుకున్నాడు. శివాజీ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఎక్కువ కాలం జీవించలేదు. శివాజీ పరిపాలన. శివాజీ హిందూ మతస్థుడైనప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించాడు. తమ సైన్యానికి గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణనిచ్చి
వారిని గొప్ప యోధులుగా తయారు చేశాడు. నావికా బలాన్ని కూడా అభివృద్ధి చేశాడు. కొండజాతి ప్రజలైన మావలితో స్నేహం చేసి వారిలో జాతీయ భావనను నింపాడు. శివాజీ యొక్క దేశభక్తి, జాతీయ భావన ఆ తరువాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. శివాజీ పరిపాలనలో అష్టప్రధానులు అంటే మంత్రులు సహాయపడ్డారు. ప్రధానమంత్రిని పేష్వా అని పిలిచేవారు. శివాజీ మరణానంతరం రాజకీయ సంక్షోభం ఏర్పడింది, కానీ దానిని విజయవంతంగా పేష్వాలు పరిష్కరించగలిగారు. అప్పటి నుండి మరాఠా పరిపాలన వ్యవహారాలను పేష్వాలే చూడసాగారు. బాలాజీ విశ్వనాథ్, బాజీరావులు మరాఠా రాజ్యాన్ని పరిపాలించారు. అష్టప్రధానులు. అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. సుపరిపాలనా పద్ధతులను అమలు చేసిన ఘనత ఈ మండలికే ఉంది. పేష్వా ప్రధానమంత్రి సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తారు. అమాత్య ఆర్థిక మంత్రి సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించడం. సచిన్ కార్యదర్శి రాజశాసనాలు తయారు చేస్తారు. వాక్యానవీస్ అంతరంగిక మంత్రి గూఢచార్య వ్యవహారాలను చూసే మంత్రి. సేనాపతి సర్వ సైన్యాధ్యక్షుడు రాజ్య రక్షణ మరియు సైనిక వ్యవహారాల నిర్వహణ. సుమంత్ విదేశీ మంత్రి ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే వ్యక్తి. న్యాయాధీశ్ ప్రధాన న్యాయమూర్తి పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి. పండిత్రావు ప్రధాన పూజారి మతపరమైన అంశాలను నిర్వహించే వ్యక్తి. పోరాట యోధుడు ధైర్యవంతుడైన లేదా అనుభవజ్ఞుడైన సైనికుడు లేదా యుద్ధవీరుడు. రీజెంట్ ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తి. మత విశ్వాసి మత విశ్వాసాన్ని విశ్వసించే లేదా ఆచరించే వ్యక్తి. గెరిల్లా యుద్ధం కొంతమంది సైనికుల ఆకస్మిక దాడి, ఒక యుద్ధ వ్యూహం. వ్యవసాయ భూములు యాజమాన్యం మరియు వాడకానికి సంబంధించినది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అక్బర్ ఆస్థానంలోని గొప్ప సంగీత విద్వాంసుడు. తాన్సేన్, అబుల్ ఫజల్, రాజా బీర్బల్, రాజా తోడర్మల్. తాన్సేన్. అబుల్ ఫజల్ అక్బర్నామాను రచించాడు. రాజా బీర్బల్ అనేవాడు అక్బర్ ఆస్థానంలోని కవి. రాజా తోడర్మల్ అనేది ఆర్థిక మంత్రి. భిన్నమైన దానిని గుర్తించండి. అక్బర్, హుమయూన్, షేర్షా, జహంగీర్. అక్బర్, హుమయూన్, జహంగీర్ మొఘల్ చక్రవర్తులు. షేర్షా మాత్రమే సూర్ వంశస్థుడు. ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది? ఫతేపూర్ సిక్రీ, ఢిల్లీ. జహంగీరాబాద్, ఔరంగాబాద్. ఫతేపూర్ సిక్రీ, ఇబాదత్ ఖానా అనేది ఫతేపూర్ సిక్రీలో ఉంది. సరికాని జతను గుర్తించండి. కుతుబ్ మినార్, హుమయూన్. తాన్సేన్, రాగ్ దీపక్. అబుల్ ఫజల్, అక్బర్నామా. శివాజీ, రాయ్గఢ్. కుతుబ్ మినార్, హుమయూన్ మాత్రమే సరికాని జత. కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ కట్టించాడు. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు? అక్బర్, బాబర్, జహంగీర్, ఔరంగజేబ్. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఔరంగజేబ్. క్రింది వాటిని జతపరచండి. రాగినాణం అనేది దామ్. మున్సబ్దార్ అనేది ర్యాంక్. తాజ్మహల్ షాజహాన్ కట్టించాడు. తోడర్మల్ అనేది ఆర్థిక మంత్రి. తుజుక్ హీ జహంగీరి అనేది జహంగీరి స్వీచరిత్ర. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.